మన ఐకాన్ బాబు ఒంటరయ్యాడా అని అంటున్నారు సినీ మేధావులు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా హిట్ అయినా కూడా చాలా మంది ప్రముఖులు ఆ సినిమాకి కంగ్రాచులేషన్ చెప్తారు, ట్వీట్లు వేస్తారు. లైక్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఇలా ప్రభాస్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ పుష్ప టూ సినిమా కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లు కలెక్షన్ చేసిందని వాళ్ళు పోస్టర్లు వేసుకుంటున్నారు. బెస్ట్ ఓపెనింగ్ డే 294 కోట్లు ఓపెనింగ్ రోజు వచ్చిందని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు. అదే హిందీ బెల్ట్లోనే ఈ సంవత్సరంలోనే పెద్ద హిట్ సినిమా అని కూడా పోస్టర్లు వేసుకుంటున్నారు. సో ఈ మరి ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన ఈ సినిమా గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయట్లేదు. కనీసం ఈ సినిమాని ఒక్కరు కూడా పొగడట్లేదు. దానికి తోడు ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ పుష్ప టూ అదొక సినిమా అండి, ఆడో చందనం దొంగ, ఆడొక హీరో, ఆడో స్మగ్లర్ అని ఆయన కూడా ఇష్టపచ్చినట్టు మాట్లాడారు కానీ పాజిటివ్గా ఎక్కడా రియాక్ట్ కాలేదు. మరి ఐకాన్ బాబుని అందరూ ఒంటరి చేస్తున్నారా లేకపోతే కుళ్ళుకుంటున్నారా? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు ఈ సినిమా గురించి అని సినీ మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు?